హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి, ఏపీ టెట్, ఏపీ డిఎస్సి 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఏపీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఎవరైతే ఎంపికయ్యారో వారంతా కూడా అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలల్లో చేరారు. మరి కొత్త పాఠశాలల్లో చేరినటువంటి ఈ ఉపాధ్యాయులకు ఎప్పటి నుంచి జీతాలు రాబోతున్నాయి అనేది చాలా మందికి సందేహంగా ఉంది. మామూలుగా కొత్త ఉపాధ్యాయులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ పాఠశాలల్లో అక్టోబర్ 13వ తేదీన చేరడం జరిగింది. మరి అక్టోబర్ 3 నుంచి వేతనాలు వారికి చెల్లిస్తారా లేదా అక్టోబర్ 13 నుంచి వారికి వేతనాలు చెల్లిస్తారా అనే సందేహం చాలా మంది అభ్యర్థులకు ఉంది. మరి వీరి యొక్క జాయినింగ్ డేట్ ఏది అనేది మనం పరిశీలించినట్లయితే మరి ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల వేతనం అనేది అక్టోబర్ 3వ తేదీ నుంచే చెల్లించబోతోంది ప్రభుత్వం. డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల వేతనాలపై ముఖ్య సమాచారం. తాజా సమాచారం ప్రకారం డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అక్టోబర్ 3వ తేదీ నుండి ట్రైనింగ్ కార్యక్రమాలకు హాజరై ఫేషియల్ అటెండెన్స్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం అక్టోబర్ 3వ తేదీ నుండి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే తేదీ నుండి వేతనాలు చెల్లించే విధంగా ఉత్తర్వులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన సమాచారం మనం గమనించినట్లయితే ఏపీ టెట్ నోటిఫికేషన్ నవంబర్ 10వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది కీలకంగా మారినటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం మరోసారి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి మరి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ టెట్ నోటిఫికేషన్ మామూలుగా నవంబర్ 10వ తేదీన విడుదలైతే మరో డిఎస్సి నోటిఫికేషన్ జనవరి 1వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జనవరిలో విడుదలయ్యే ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో సుమారు 10,000 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది అని మనకు సమాచారం తెలుస్తోంది. కాకపోతే ఇదంతా కూడా మనకు వాట్సాప్ లో కనిపిస్తున్నటువంటి సమాచారం. దీనికి అఫీషియల్ సోర్స్ అనేది అయితే లేదు, కేవలం ఇవన్నీ కూడా ఊహాగానాలే. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే జనవరిలో వస్తుంది, కానీ మరి ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం. 2025 నుంచి 2026 వరకు ఏవైతే 2026 ఏప్రిల్ వరకు ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలతో మరి డిఎస్సి నోటిఫికేషన్ జనవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మార్చిలో పరీక్షలు నిర్వహించి తర్వాత జూన్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే లోపు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ టెట్ నోటిఫికేషన్ నవంబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది. ఈ టెట్ నోటిఫికేషన్ అటు అభ్యర్థులతో పాటు ఇటు టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి సర్వీస్ లో కొనసాగాలన్నా లేదా ప్రమోషన్స్ పొందాలన్నా టెట్ అనేది కంపల్సరీ అని కోర్టు తీర్పు ఇవ్వడంతో మరి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఇప్పుడు రాబోయే టెట్ నోటిఫికేషన్ చాలా కీలకంగా మారింది. మరి దానికి సంబంధించి ఇక్కడ మనం అటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మరియు స్కూల్ అసిస్టెంట్స్ లు టెట్ 2A ఎగ్జామ్ ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం 6th నుండి 10th క్లాస్ వరకు గల మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ అలాగే తెలుగు పాఠ్య పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ కోసం బాగా చదవాలి. ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రామర్ బాగా చదవాలి. సైకాలజీ, మెథడాలజీ, బీఈడి పుస్తకాలు చదవాలి. గత సంవత్సరాల మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక ఆన్లైన్ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్లను ల్యాప్టాప్ లో టెట్ ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ బాగా చేయాలి. టెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తెలుగు మీడియం ఆప్షన్ గా పెట్టుకుంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఆ పేపర్ లో ఉంటాయి. కావున అందరూ తెలుగు మీడియం ఆప్షన్ పెట్టుకోగలరు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ బాగా అర్థమవుతుంది. మరి ఇన్ సర్వీస్ టీచర్లు ఈ సూచనలు పాటించడం ద్వారా మరి రాబోయే టెట్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవి ఏపీ టెట్, ఏపీ డిఎస్సి అలాగే ఏపీ డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి
మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.